ఎవ్రీవన్, అందరికైతే గుడ్ ఈవినింగ్. ఇలా వీడియోస్ తీసి అయితే చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది, అసలు చాలా మంత్స్ అయిపోతుంది. కొంచెం వీడియోస్ అయితే పెట్టట్లేదు, కొంచెం బిజీ ఉండి, కొంచెం హెల్త్ అప్సెట్ ఉండి అయితే వీడియోస్ అయితే పెట్టట్లేదు. ఇక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసాను. ఇది అయితే నేనైతే ఈ రోజు అయితే కాకరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మళ్ళీ తినని వాళ్ళైనా తింటారు, ఎందుకంటే అస్సలు చేది ఉండదు. నేనైతే ఇదైతే అమ్మడానికి పెడుతున్నానండి. ఒక 3 kgs కాకరకాయలు అయితే మా ఆయన అయితే తీసుకొచ్చాడు. నాకైతే ఇది ఆర్డర్ వచ్చింది కాకరకాయ పచ్చడి, అందుకోసం అయితే పెడుతున్నాను. ఎలాగో ప్రాసెస్ మీకు చూపిస్తే తెలియని వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా అన్నట్టయితే వీడియో అయితే తీస్తున్నాను. ఇదైతే చాలా అంటే చాలా హెల్తీ అండి. మనకు కర్రీ కానీ పులుసు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు చేదు ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు అయితే ఇలా చేసుకుంటే మాత్రం అస్సలు చేదు ఉండదు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను అమ్మడానికి పెడుతున్నాను, మళ్ళీ ఎక్కువ పెడుతున్నాను. అట్లా వీడియో తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది అన్నట్టుగానైతే నేనైతే వీడియో తీస్తున్నాను. కాకరకాయ పచ్చడి ప్రాసెస్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ తినాలనిపిస్తుంది. అస్సలు చేదు ఉండదు. మనం కాకరకాయ పచ్చడినే తింటున్నామా అన్నట్టు అయితే ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ అయితే నేను కడిగేసుకొని కొంచెం పదం లేకుండా అయితే పెట్టేసి కవర్లో పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇవైతే మార్నింగే తీసుకొచ్చాడు, అందుకోసమే మొత్తం దుమ్ము ఏం లేకుండా కడిగాను. కడిగేసి అయితే ఒక పొడి క్లాత్ మీద పెట్టేసి మళ్ళీ కవర్లో అయితే పెట్టాను. అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు పెడదాం అన్నట్టు. ఇప్పుడు కాకరకాయ కొంతమంది రౌండ్ కట్ చేసుకుంటారు, కొంతమంది పొడుగు కట్ చేసుకుంటారు. నేను మాత్రం కాకరకాయ ఎప్పుడైనా రౌండ్గానే కట్ చేస్తాను పచ్చడి కోసం అయితే, చాలా బాగుంటుంది అట్లా. ఇప్పుడైతే మనం అయితే కాకరకాయలు అయితే రౌండ్గా కట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వీటిని ఉప్పును పసుపు నీళ్ళలో వేసి అయితే ఒక 2 minutes అయితే ఉంచండి. ఉంచేసి తర్వాత మొత్తం పిసికేసుకొని ఒక పొడి క్లాత్ మీద అయితే వేసుకోవాలి. ఇదిగోండి, మనకు పండు వండినవి కానీ ఏమన్నా చిన్న ఎక్కడైనా ఖరాబ్ అయినా ఇలాంటివి ఉంటే అవి తీసేసుకొని అయితే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకోవాలి. పొడుగు అంటే పొడుగు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ ఇలా రౌండ్ కట్ చేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది. అందుకని నేను రౌండ్ కట్ చేశాను. అన్ని కాకరకాయలు ఇలానే కట్ చేసుకోవాలి. వీళ్ళు కొన్ని పండి ఉన్నాయి, ఇట్లా పండి ఇవన్నీ తీసేద్దాం. ఎందుకంటే ఒక్కటి పండు ఉన్నా కానీ వక్కలంతా ఖరాబ్ అయిపోతాయి. ఇది ఎందుకంటే నిల్వ పచ్చడి పెడుతున్నాం కాబట్టి కొంచెం ఫ్రెష్గా నీట్గా ఉండేలాగా అయితే చూసుకోవాలి. మొత్తం అన్ని కాకరకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. దీని ప్రాసెస్కి నేను కిలో చొప్పున చెప్తాను. కిలో కాకరకాయలకు అయితే 1/4 కిలో